హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? రీసెంట్గా నేను పెన్సిల్వేనియాలో ఉన్న హర్షీస్ చాక్లెట్ వరల్డ్ ఫ్యాక్టరీకి విజిట్ చేశాను. ఈ చాక్లెట్ వరల్డ్కి వెళ్ళే దారిలో మనకి ద ఆమిష్ విలేజ్ అనే ఒక విలేజ్ తగులుతుంది. ఆ విలేజ్ కూడా చాలా బాగుంటుంది అని అయితే విన్నాను నేను. ఈ విలేజ్ లో ఉండే వాళ్ళంతా కూడా మోస్ట్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గుర్రపు బండ్లు, అవి యూజ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ వాళ్ళకి పవర్ కూడా ఉండదంట. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళు మొబైల్ ఫోన్స్ కూడా యూజ్ చేయరట. సో నాకు ఇవన్నీ కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించాయి. యుఎస్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. మాకు టైం లేక మేము ఆ విలేజ్ని విజిట్ చేయలేకపోయాము. బట్ మీరు ఎవరైనా ఈ పెన్సిల్వేనియాలో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ఉంటే ఈ ద ఆమిష్ విలేజ్ కూడా కవర్ చేయండి. అండ్ మెయిన్లీ ఈ హార్స్ రైడ్ అయితే పిల్లలకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇక ఈ హర్షీస్ చాక్లెట్ వరల్డ్ విషయానికి వస్తే మనము ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మనకి కంప్లీట్ కార్ పార్కింగ్ ఒక 2 hours అయితే ఫ్రీ ఉంటుంది. మోర్ దెన్ 2 hours అయితే $60 అవుతుంది. సో మేము ఈ ట్రిప్ వచ్చి ఓన్లీ 2 hours లో ఫినిష్ చేసుకున్నాము. అక్కడ అంటే ఫస్ట్ టైం కదా వెళ్ళింది, అక్కడ కొంచెం అప్పుడు అర్థం అవ్వలేదు. అక్కడ రైడ్స్ ఉన్న విషయం కూడా మేము చూసుకోలేదు. రైడ్స్ కూడా ఎవరైనా చేస్తే మోర్ దాన్ 2 hours మనం ఈజీగా టైం స్పెండ్ చేస్తాము. రైడ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఎర్లీ మార్నింగే వెళ్ళండి, ఎందుకంటే లైన్ కూడా తక్కువ ఉంటాయి. సో మనం ఈజీగా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని రైడ్స్ ఆఫ్టర్ మీరు ఇక్కడ ఇండోర్ యాక్టివిటీస్ మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ ఇండోర్లో మనకి కంప్లీట్ ఒక ఫ్రీ రైడ్ ఉంటుంది. ఆ ఫ్రీ రైడ్లో ఏంటి అంటే కంప్లీట్ మనకి ఫ్యాక్టరీ మేకింగ్ ఎలా ఉంటుంది, చాక్లెట్ ఎలా మనకి తయారవుతుంది అని చెప్పేసి చాక్లెట్ ఫ్యాక్టరీలో జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ ఒక డమ్మీ ప్రాసెస్లో మనకి ఇక్కడ చూస్తాము. సో రైడ్ ద్వారాగా అది పిల్లలకైతే చాలా ఫన్ ఉంటుంది. మా అద్దెకి ఫస్ట్ ఎక్కగానే ఆ రైడ్ ఏంటో ఎక్కడికైనా వెళ్ళిపోతామో ఏంటో అని చెప్పేసి చాలా భయపడింది. బట్ తర్వాత విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ ఎమ్మటే తనకి అసలు ఫుల్ యాక్టివ్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ 2 familiesతో ఈ హర్షీస్ చాక్లెట్ వరల్డ్కి విజిట్ చేసాము. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేశారు. అంత బాగా నచ్చింది పిల్లలకి. ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ రైడ్ అయితే మేము అది స్కిప్ చేసాము, ఎందుకంటే ఇంకా అక్కడ మనకి వెళ్ళగానే అర్థమైపోతుంది టోటల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడికి విజిట్ చేస్తాము అనేది. సో ఆ ట్రైన్ రైడ్ కూడా మేము స్కిప్ చేసాము. ఈ రైడ్ అంతా ఫినిష్ అయ్యాక మనకి ఎండ్ లో ఒక ఫ్యామిలీ పిక్చర్ కూడా తీస్తారు. ఆ పిక్చర్ కూడా మనకి నచ్చితే మనం మళ్ళీ కాపీ కూడా తీసుకోవచ్చు ప్రింట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్.
ఈ రైడ్ అంతా మీకు కూడా నచ్చింది కదా. రైడ్ అంతా ఫినిష్ అయ్యాక మనకు ఒక క్యాండీ ఇస్తారు. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి. అందరూ కూడా పిల్లలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వీడియోని చూస్తారు. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు ఉంటాం మరి. సీ యూ. బాయ్ బాయ్.